సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరి లాల్ బజార్లో అతి పురాతన మహంకాళి దేవాలయం వద్ద ఉన్న భూమి కబ్జా గురవుతుందని భక్తులు స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్ర దేవాలయ భూమిని ప్రభుత్వ అధికారులు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. స్థానికులకు బీజేపీ నాయకురాలు నాగినేని సరిత మద్దతు తెలిపారు. ఈ అసలు ఎండోమెంట్కు స్థలానికి ఏ సంబంధం? ఇది గుడి మాన్యం. ఇది గుడి మాన్యాన్ని వాళ్ళు కబ్జా చేయడానికి వాళ్ళు ఎవరు, ఇవ్వడానికి వీళ్ళు ఎవరు? ఈ పద్ధతి కాదు. అమ్మవారి స్థలాన్ని సర్వే నంబర్ ఎంత? సర్వే నెంబర్ 21/1 సర్వే నంబర్. ఇది గౌరీ శంకర్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి వినికిడి వస్తుంది. వాళ్ళేనా చేసేది? అవును. కబ్జాకు పాల్పడేది వాళ్ళేనా? అవునమ్మా. ఆయన ఏమన్నా గుడికి ఇంతకుముందు ఏమన్నా చేసిండా సేవ? వాళ్ళు కిరాయిదారులే గుడికి. అదే ఇంతకుముందు రామ్ ప్రసాద్ అనే ల్యాండ్ ఓనర్ వచ్చి ఈ పక్క స్థలాన్ని కబ్జా చేస్తుంటే ఇదే గౌరీ శంకర్ వాళ్ళ పుత్రులు అందరూ వచ్చి ఇది గుడి స్థలాన్ని మీరు ఎట్లా కడతారనేసి వాళ్ళు కూడా అప్పుడు ఆపడానికి వచ్చి వాళ్ళు గుర్తు ఆపి అటువంటి వ్యక్తి ఇప్పుడు కబ్జాలకు అటువంటి వ్యక్తి ఈ రోజు అమ్మవారి మాన్యాన్ని కబ్జా చేస్తున్నారు. ఇప్పుడు ఇది అప్పటి నుంచి 120 సంవత్సరం ఇట్లా ఓపెన్ ఉంది. మా పాత మా తాతలు ముత్తాతలు అందరూ కాపాడుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఎవరో వచ్చి కబ్జా చేస్తే అది ఎట్లయితే సార్? 120 సంవత్సరం ఓపెన్ ఉంది ల్యాండ్. 4-5 నెలలు అయిన తర్వాత తీసేసినారు. అప్పుడు ప్రజలు అనుకున్నారు ఏందని అమ్మవారు చూసుకుంటుందని చెప్పి, సరే అన్నట్టే అయిపోయింది. ఇప్పుడు మాత్రము ఈ కబ్జాని ఎంతవరకు ఈ లాల్ బజార్ ప్రజలు అంగీకరిస్తారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ కబ్జా జరగొద్దు. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరము వైభవంగా ఇక్కడ మహంకాళి జాతర జరుపుకోవాలా. ఇట్లా ప్లేస్ కబ్జా అయితే ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు. పార్కింగ్ అని చెప్పి అక్కడి నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఎండోమెంట్ అని చెప్తే 2 సార్లు కమిటీ వేయాలా. ఏకంగా అయితే నేనే ఒకసారి ట్రై చేసిన ఇక్కడ కమిటీ వేయాలా. అప్పుడైతేనే కమిటీ మెంబర్స్ ఉంటేనే గుడి డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కడ హుండీ డబ్బులైనా ఏవైనా కానీ గుడి మాన్యంని కాపాడతారు. ట్రస్ట్ బోర్డు ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తే కానీ ఇవ్వలేదు. ఎప్పుడు చూస్తే ఒక స్టే తెచ్చి పెడతారు. అసలు మంగళమ్మ టెంపుల్ అనగానే అందరు భయపడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?